Well, folks, we had a solution for the Google AdSense, like ads.txt file if you're missing. సో ఎలాంటి మెసేజ్ కానీ మీ గూగుల్ యాడ్సెన్స్లో కానీ వస్తే దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 వేస్లో మనం ఫిక్స్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫిక్స్ నౌ ఉంది కదా, సో ఫిక్స్ నౌ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ ఒక జనరేట్ చేసిన ఫైల్ని టెక్స్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది. సో డౌన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని ఒక ప్లేస్లో ప్లేస్ చేసి ఉంచండి, లైక్ తర్వాత అప్లోడ్ చేయడానికి. సో మీ వెబ్సైట్ని ఏదైతే హోస్టింగ్లో మీరు ప్రొవైడ్ చేశారో ప్రతి హోస్టింగ్లో ఒక ఫైల్ మేనేజర్ అనే పాత ఒకటి ఉంటుంది. సో ఫైల్ మేనేజర్ లోపలికి వెళ్తే సో మనకి అక్కడ మీ వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ ఇచ్చాడో ప్రతి దానికి public.html అని చెప్పేసి ఒక మెయిన్ పాత్ ఉంటుంది. సో ఇక్కడే మన ఆల్ ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ రిలేటెడ్ టు యువర్ వెబ్సైట్. సో ఇక్కడ మనం ads.txt అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ టాప్ సైడ్ మీరు చూడొచ్చు అప్లోడ్ అనే ఆప్షన్. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ సెలెక్ట్ ఫైల్లోకి వెళ్ళి మనం ads.txt ఫైల్ని ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడ నుంచి అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు కొట్టేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. సో రూట్ లెవెల్లో ads.txt ఫైల్ అనేది యాడ్ అయిపోయింది. సో కరెక్ట్గా మనం ads.txt ఫైల్ అనేది ప్లేస్ చేస్తాం. విత్ ఇన్ 2 డేస్లో మళ్ళీ యాడ్స్ అనేవి కనెక్ట్ అయిపోతుంది. అండ్ సెకండ్ మెథడ్, లైక్ ఈ రూట్ లెవెల్లో మీకు అర్థం కాలేదు అనుకుంటే మీరు డాష్బోర్డ్లోకి వెళ్ళచ్చు. సో డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్లగ్గిన్స్లోకి వెళ్తే యాడ్ న్యూ ప్లగిన్లోకి వెళ్ళండి. సో యాడ్ న్యూ ప్లగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డబ్ల్యూపీ మేనేజర్ అండ్ డబ్ల్యూపీ ఫైల్ మేనేజర్ అనుకుంటుంది. టైప్ చేసి సెర్చ్ అండ్ డబ్ల్యూపీ మేనేజర్ అనేసి డబ్ల్యూపీ ఫైల్. సో ఫస్ట్ వచ్చింది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్లో బాటంలో మీకు ఇక్కడ డబ్ల్యూపీ ఫైల్ మేనేజర్ అని కనిపిస్తుంది అనమాట. సో డబ్ల్యూపీ ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా. సో క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇది రూట్ లెవెల్, ఎక్కడైతే మనం ఇందాక రూట్ లెవెల్ చూసామో అక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో వచ్చినప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ సో న్యూ ఫైల్ అని ఉంది కదా, సో న్యూ ఫైల్ కానీ లేకపోతే మీరు ఇలా న్యూ ఫైల్ ఉంది కదా, న్యూ ఫైల్ మీద ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఒక HTML ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాంట్లో ఉన్న ఈ టెక్స్ట్లో ఉన్న ఏ టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసి ఇది రీనేమ్ చేసేయండి. సో ఆటోమేటిక్గా ఫైల్ అనేది అక్కడ జనరేట్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం ఆటోమేటిక్గా ఫైల్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఒకవేళ రూట్ లెవెల్లో మీకు యాడ్ చేయాలని తెలియకపోతే ఈ రకంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఫైల్. సో this is the video. We'll see in the next video. Until then, keep safe. Bye.